తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదలగారు ఇటీవల సింగపూర్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నుండి వారి కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటాన్ని దైవకృపగా భావించినవారు ఈ అనుభవాన్ని భగవంతుని ఆశీస్సుగా తీసుకుని మొక్కుకున్న విధంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తిశ్రద్ధతో మొక్కులు చెల్లింపు తిరుమలకు చేరుకున్న అనంతరం టీటీడీ నిబంధనల ప్రకారం గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై అధికారుల సమక్షంలో శ్రీమతి అన్నా కొణిదలగారు సంతకం చేశారు. అనంతరం శ్రీవరాహ స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం పొందారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి తమ మొక్కు నెరవేర్చుకున్నారు. శ్రీవారి దర్శనానికి సిద్ధత సోమవారం వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి శ్రీమతి అన్నా కొణిదలగారు హాజరవుతారు. ఈ సందర్భంగా టీటీడీ నిత్యాన్నదాన పథకానికి విరాళం సమర్పించనున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులందరితో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు. భక్తికి నిలువెత్తు నిదర్శనం. తమ బిడ్డకు మరల జీవితం ప్రసాదించినందుకు ప్రతిఫలంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడమనే ఈ పుణ్యయాత్ర భక్తులందరికీ ఆదర్శంగా నిలిచింది. దైవభక్తి, కుటుంబ ప్రేమ, నమ్మకమే ఈ యాత్రకు మూలమై అన్ని జీవితాల్లో శాంతి, రక్షణ కాపాడగల శ్రీవారి మహిమను మరోసారి చాటి చెప్పింది.